బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి భవనంపైకి ఎక్కిన యువతి కిందకు దూకుతానని బెదిరింపులకు పాల్పడుతోంది. తనను ఉద్యోగం నుంచి తీసేశారని, తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ఇక్కడ చూస్తే కనుక బంజారాహిల్స్లోని ఏఐజీ హాస్పిటల్ వద్ద కలకలం రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏఐజీ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి ఒక యువతి బంజారాహిల్స్లోని ఏఐజీ హాస్పిటల్ భవనం 6 ఫ్లోర్లు ఉంటుంది. 6వ ఫ్లోర్ పైకి ఎక్కి దూకుతానంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తుంది. గత 2 గంటల నుంచి ఇక్కడ ఈ కోలాహలంగా ఈ ట్రాఫిక్ కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక వివరాలు చూస్తే కనుక ఏఐజీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి యువతి ఈ బిల్డింగ్ ఇంకా ఇందులో హాస్పిటల్ అయితే ప్రారంభం కాలేదు, భవన నిర్మాణం పూర్తయింది. దాంతోపాటు ఇందులో హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా కొంతకాలం నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి యువతి తనని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించడంతో తనను ఎందుకు తొలగించారని చెప్పి ఆ బిల్డింగ్ ఎక్కి నేను దూకుతానని చెప్పి కూడా వాళ్ళకి బిల్డింగ్ ఎక్కిన తర్వాత ఫోన్ చేయడంతో ఆ హెచ్ఆర్ వాళ్ళు పోలీసులకు సంప్రదించారు. దాని తర్వాత పోలీసులు ఇక్కడ చేరుకున్న తర్వాత అసలు ఏం జరిగిందనే కోణంలోనైతే విచారణ చేస్తున్నారు. అట్లాగే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేసేందుకు అవతల వైపు నుంచి కూడా పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తన దగ్గరికి వస్తే దూకుతానని చెప్పి కూడా హెచ్చరిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక తనను ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఆమెను చూడొచ్చు, విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఆమె దగ్గరికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు, దించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కారణం చూస్తే కనుక తనను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు అనే ఉద్దేశంతో తను పైకెక్కి దూకుతానని చెప్పి వెళ్ళింది. గత 2 గంటల నుంచి శ్రమిస్తున్న పోలీసులు దాదాపు 4:30 ప్రాంతంలో ఆమె ఇక్కడికి వచ్చి దూకుతానని చెప్పి హెచ్ఆర్ వాళ్ళకి ఫోన్ చేయడం, అక్కడి నుంచి పోలీసులకు విషయం తెలియడం, దాదాపు 2 గంటల నుంచి శ్రమించిన పోలీసులు ఇప్పుడు మనం తాజాగా విజువల్స్లో చూడొచ్చు. ఆ పైకి ఇందాక పైన అమ్మాయి దగ్గరికి పోలీసులు వెళ్ళారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆమెతో మాట్లాడుతున్నారు. గత చాలాసేపటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఎటువంటి స్పందన లేకుండా అక్కడి నుంచి దూకుతానని బెదిరించడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పైకి వెళ్ళి ఆమెను ప్రస్తుతానికైతే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పైనే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇక్కడికి సంబంధించి ఏఐజీ హాస్పిటల్కి సంబంధించి ఆ యాజమాన్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులతో అనుసంధానమై ఇక్కడికి వచ్చి ఆమెకు ఏదో భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తనను ఉద్యోగం నుంచి తీసేయకుండా మరోసారి తన జీవితానికి భరోసా కల్పిస్తానంటేనే నేను దిగుతానని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే మొత్తానికైతే చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇప్పటివరకైతే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఇక్కడ ఆమె ఇక్కడికి రావడంతో ఇదంతా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి జనాలు కూడా సెల్ఫీలకు లేదంటే వీడియోస్ తీస్తూ ఇక్కడ ఉండడం వల్ల కొంత ట్రాఫిక్ అయితే జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మెల్లమెల్లగా అది అయితే ఇక్కడ క్లియర్ అవుతుంది. దానికోసం ట్రాఫిక్ పోలీసులు కూడా కృషి చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యు.